హే గాయ్స్, నేను మీ సాయితలిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ యాక్చువల్లీ ఇది అన్బాక్సింగ్ అనమాట. మొత్తం నేను మా కిడ్స్ కోసం తీసుకున్న టాయ్స్. యాక్చువల్లీ నేను ఇవన్నీ 7th ట్రైమెస్టర్లో ఉన్నప్పుడే తీసేసుకున్నాను, నేను డాలీ. సో ఫస్ట్ వచ్చేసి డాలీకి బాగా నచ్చిన టాయ్ ఏంటి అంటే రిమోట్ కార్ అనమాట. యాక్చువల్గా నేను డాలీ ఎప్పుడూ ఆడుకోలేదు, ఇన్ని బొమ్మలు అలానే ఇంత రిమోట్ కార్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడ్డము. డాలీకి తెలుసు, బట్ తనకి అప్పుడు కొనుక్కునే అవకాశం లేదు. సో ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి సో ఇలాంటివి అప్పట్లో ఎఫోర్డ్ అయితే చేయలేదు. నేను అంతే, డాలీ కూడా అంతే. సో మేమైతే మా బేబీకి అన్నీ ఉండాలి అని చెప్పి ఫస్టే రిమోట్ కార్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా అమ్మాయా అబ్బాయి అనేది మాకు ఇంకా తెలీదు, బట్ మేమైతే నా 3rd ట్రైమెస్టర్ స్టార్ట్ అవ్వగానే టాయ్స్ అయితే తీసుకున్నాము. సో ఎట్ ప్రెజెంట్ అయితే 3rd ట్రైమెస్టర్ రన్నింగ్, 7th మంత్ ఎండ్లో ఉన్నాను. అండ్ ఎండ్లోనే చాలా వరకు టాయ్స్ తీసుకున్నాను. కొన్ని ఓన్లీ 2 టాయ్స్ అనుకుంటా కొంచెం ఎర్లీగానే తీసుకున్నాము, బ్లాక్స్. అలానే ఇంకొకటి చిన్న మినీ కార్స్, అవి 2 నా 5th ట్రైమెస్టర్లోనే తీసుకున్నాము. అండ్ రిమైనింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నామన్నీ నా 7th మంత్లోనే తీసుకున్నాను అనమాట. అండ్ ఒక్కొక్కటి ఫస్ట్ రిమోట్ కార్ అయితే మేము 2 తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ చిన్నవి, ఇంకొకటి మేము కూడా ఆడుకోవచ్చు అని చెప్పి తీసుకున్నది, అది డార్ట్. అది ముందు నేను ఓపెన్ చేయడం చూపిస్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేస్తున్నదైతే డిస్కో డాగ్. ఏది వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ అయితే చేయలేదు, బట్ అన్నీ బాగుంటాయనే ఉద్దేశంతో జస్ట్ ఓపెన్ చేసి పెట్టేస్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో మేము పర్చేస్ చేసినవే, బయట అయితే ఇంకా ఏమీ పర్చేస్ చేయలేదు. అండ్ మేమైతే మా బేబీ కోసం ముందుగానే ల్యాప్టాప్ తీసేసుకున్నాము, చిన్నది కిడ్స్ ప్లేయింగ్ ల్యాప్టాప్ అనమాట. ఇది పెట్టినప్పుడైతే నాకు చాలా నచ్చింది. మేమిద్దరం ఎప్పుడైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు మా బేబీకి కూడా ఇది ఇచ్చేస్తే తను ల్యాప్టాప్ చూడదు, ఫోన్ చూడదు, జస్ట్ ఈ ప్లేయింగ్ ల్యాప్టాప్తో అయితే ఆడుకుంటుందన్న ఉద్దేశంతో ల్యాప్టాప్ కూడా పెట్టాము. యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ కొనాల్సిన నెసెసిటీ అయితే లేదు, ఎందుకంటే బేబీ వీటితో ఆడుకోవడానికి మినిమం 3+ ఇయర్స్ అయితే ఉండాలి. సో మేమైతే ముందుగానే పర్చేస్ చేసేసాము, అన్నీ ఉంటాయి అని చెప్పి. అండ్ ఇంకా కొందామని చూస్తున్నాము, చూద్దాము ఇంకా ఏం ఉంటాయో బొమ్మలు అనేవి. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏం కొనొచ్చు అని చెప్పి పుట్టిన తర్వాత కొందామని చెప్పి ఇంకా మేమైతే ఫర్దర్గా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పటికే చాలా టాయ్స్ అయితే వచ్చేసాయి. ఇలా మినీ కార్స్, ల్యాప్టాప్ అండ్ ఏబిసిడి అప్పుడే నేర్పించేసడానికి ఇది కూడా తీసుకున్నాము. అండ్ బ్లాక్స్, రిమోట్ కార్, ఇవన్నీ కూడా మనకి మినిమం 2+ ఇయర్స్ అయితే ఉండాలి.
అండ్ ఇది ఫ్రాక్ టాయ్ వచ్చేసి నేను ఇమేజ్‌లో చూసింది 4 ఫ్రాక్స్ ఉన్నది అనమాట. బట్ నేను అనుకోకుండా ఓన్లీ 2 ఫ్రాక్స్ బాల్ క్యాచర్‌ది పెట్టేశాను. తీరా చూసిన తర్వాత అయ్యో! చాలా చిన్నది పెట్టేసానే అనిపిచ్చింది. అండ్ మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇది 4+ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఆడుకోవాలని. ఎందుకంటే ఇందులో మనకి చిన్న మినీ బాల్స్ అయితే వచ్చినాయి. సో, బాగా చిన్న పిల్లలకిస్తే అవి మింగేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో, ఇదైతే మేము అప్పుడే యూజ్ చేయము. బట్ 4 మెంబర్స్ ఆడుకునేదైతే ఇంకా బావుండేది. బట్ నేను చూసుకోకుండా ఓన్లీ 2 ప్లేయర్‌ది మాత్రమే పెట్టేశాను. అండ్ ఫైనల్లీ డార్ట్ అనమాట. యాక్చువల్‌గా ఇది నేను డాలీ కోసం పెట్టుకున్నాము. కిడ్ పేరు చెప్పి. ఎందుకంటే ఇది ఆడాలంటే తనకి మినిమమ్ ఏజ్ అయితే రావాలి. అట్‌లీస్ట్ ఒక 8, 9 ఇయర్స్ వస్తే తెలుస్తుంది కొట్టడము. సో, అప్పటి వరకు నేను డాలీ ఆడుకుందాము ఎప్పుడైనా లీజర్‌గా ఉన్నప్పుడు అని చెప్పి మేమైతే ఇది కూడా తీసుకున్నాము. అండ్ యాక్చువల్‌గా ఇది ప్లాస్టిక్‌దనమాట. బట్ స్ట్రాంగ్‌గానే ఉంది. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దూరం నుంచి కొడితే మనకి సౌండ్ వస్తుంది. మనకి క్లాత్‌వి కూడా వస్తాయి. క్లాత్‌వి అయితే బాగుండేదనిపించింది. బట్ క్లాత్‌ని హ్యాంగ్ చేసినప్పుడు అది అటు ఇటు కదులుతుంది అన్న ఉద్దేశంతో ఇంకా ప్లాస్టిక్‌ది సౌండ్ వచ్చినా తీసుకుందాంలే అని చెప్పి తీసేసుకున్నాము. అండ్ ఇది లిటిల్ పెంగ్విన్ అనమాట. రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను ఆన్‌లైన్‌లో చాలా వీడియోస్ చూసి తీసుకున్నది ఏంటి అంటే క్యాక్టస్ అనమాట. డాన్సింగ్ క్యాక్టస్. అండ్ దీంతో బాగా ఆడుకోవచ్చు. అండ్ పిల్లల రియాక్షన్ వీడియోస్ చూసి నాకు కూడా తీసుకోవాలి అనిపించింది. సో, క్యాక్టస్ అయితే ఒకటి తీసుకున్నాము. అండ్ ఈ క్యాక్టస్ కోసం నేను ఎంతగా ఎక్సైట్ అయి తీసుకున్నానో అంత డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే క్యాక్టస్ క్వాలిటీ అయితే అంత బాలేదు. చాలా లో క్వాలిటీగా అనిపించింది. అండ్ ఇది రిటర్న్ కూడా లేదన్నమాట. సో, ఇంకా మాకు ఉంచుకోక తప్పలేదు. బట్ ఎనీవే తీసుకున్నాం కాబట్టి వాడాలి. అండ్ దీనికి సౌండ్ టెస్ట్ కూడా చేశాము. బట్ దానికన్నా ముందు ఇది క్లాత్ క్యాక్టస్. అండ్ దీంతో పాటు మనకి ఒక వైర్ ఇచ్చారు ఛార్జింగ్ కోసము. అండ్ దీన్ని ఆన్ చేయడానికి బటన్ కింద అయితే ఉంది. అండ్ ఇప్పుడు టెస్టింగ్ చూద్దాము. హలో 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 మీ సాయి తల్లికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి. వినిపిస్తుందా నీకు? వినిపిస్తుందంట. గాయ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టెస్టింగ్ అయితే అయిపోయింది క్యాక్టస్. బట్ టెస్టింగ్‌లో అంతా బాగా వాయిస్ అది వచ్చింది కాబట్టి ఇంకా సాటిస్ఫై అయ్యాము. అండ్ మేము మొత్తం 2 రిమోట్ కార్స్ పెట్టామని చెప్పాను కదా! అండ్ ఇది ఇంకొకటనమాట. 2 డిఫరెంట్ కలర్స్ అలానే డిఫరెంట్ మోడల్స్.
సో ఇది గాయస్ మొత్తం మా టోటల్ ఎన్ని టాయ్స్ కొన్నాము అనేది మొత్తం ఒక ఓవర్‌వ్యూ అనమాట. అన్నీ ఓపెన్ చేసి పెట్టాము. మీకు ఎలా అనిపించినాయో మా ఈ టాయ్స్ సెలెక్షన్ కామెంట్ సెక్షన్స్‌లో చెప్పండి. అండ్ అలానే మాకు జెండర్ ఏంటో తెలీదు. సో మాకు నచ్చిన బొమ్మలైతే ప్రస్తుతానికి తీసుకున్నాము. మెయిన్ డాల్ ఎప్పుడు ఆడనివి అలానే ల్యాప్‌టాప్ కొంచెం ఫోన్, ల్యాప్‌టాప్ అవి చూడకుండా ఉండడానికి కొన్ని కొన్ని అలా ఆలోచించి అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్రాగ్, బాల్ క్యాచర్ మనం బేబీతో కలిసి ఆడుకునేదానికి యూజ్ అయ్యేలాగా అలా కొన్ని అండ్ అలానే కార్స్ అవన్నీ మా డాల్‌కి ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాడు. అండ్ బేబీ పుట్టిన తర్వాత జెండర్ ఏంటో చూసి దాన్ని బట్టి కొంటాము. అండ్ ఈవెన్ కార్స్ అయితే ఏముంది అమ్మాయైనా ఆడొచ్చు, అబ్బాయైనా ఆడొచ్చు. సో ఇది గాయస్ మీకెలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్స్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే సబ్స్క్రైబ్ టు మీ సాయి తల్లి. బాయ్ గాయ్స్ అండ్ టేక్ కేర్.